హలో హాయ్ ఫ్రెండ్స్, చూడండి మొక్కలు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కొత్త రకం డిజైన్. ఇవాళ మా ఇంట్లో మారింది, కొత్త రకం డిజైన్ మారి నిన్న సాయంకాలం నుంచి ఇగో ఇంట్లో మొక్కలు ఉంది. మొక్కలన్నీ వేరే వేరే చేశారు. వేరే వేరే చేసిన తర్వాత మొక్కలన్నీ వేరే వారం 10 రోజులు మా ఆయన పని ఏంటంటే అవి పాతేయడం ఒకటి అంతే. 15 రోజుల కిందట పాతారు. పాతిన తర్వాత ఆ మొక్కలు గోళాలు అని బయటని అలాగే ఉంచేశారు. అవి మళ్ళీ నిన్న గెత్తం వేసాను. దాంట్లో గెత్తం వేసి దాన్ని తవ్వి దాని ప్లేట్లు పెట్టి ఇవన్నీ చేసి లోపల పెట్టాను అనమాట. 1 2 నేను చూపిస్తాను. ఇదిగో ఇదొకటి 3, ఇక్కడ 1 4 బయటను కూడా ఉన్నాయి. అదే చెప్పాను ఇప్పుడు కదా, నిన్న శుభ్రం అంతా చేశాను. శుభ్రం అంతా చేసినప్పుడు మా బొప్పాస్కాయ మొక్క, బొప్పాస్కాయలన్నీ మరి ఏమైందో మొక్కకి తెలియదు, కానీ చిన్న మొక్కే కానీ బొప్పాస్కాయలన్నీ దాని తనంతటి తనే పూర్తిగా పడిపోయింది. పూర్తిగా అంతా బొప్పాస్కాయ మొక్క అంతా పడిపోయింది. దానివల్ల ఏంటంటే మొక్క అంతా నా కొడుకు పీకాడు. నిన్న ఇవన్నీ బొప్పాస్కాయలు అన్నీ అయితే తినలేము కదా. దీని ముందు కూడా అలాగే పండి, కానీ సగం పండి సగం పండకుండా కిందన పడిపోయి అసలంటే రుచిగానే లేవు. ఈ ఖర్చుది కొంచెం అయితే రుచిగా ఉంటుంది, కానీ పచ్చిగా ఉన్నవి కూర గట్ట వండుకోవచ్చు, కానీ పండు అయితే అసలు తినేలేకపోయామంటే ఇదే అయిపోయింది బాగా. అందుకని ఇంకో వీళ్ళ అత్త వాళ్ళు ఉన్నారు, వీళ్ళ అత్త వాళ్ళకి ఇచ్చిస్తే వీళ్ళ అత్తకి పంపించేస్తాను. మా ఇంటి దగ్గరే ఉంటారు మా ఆయన అక్క, అందుకని వాళ్ళకేమో పంపించేస్తాను ఈ బొప్పాస్కాయలు. తిను, రొట్టెలను తిను. అగో అక్కడ గాజులు పడేసింది, ఇగో ఇక్కడ పడేసింది. ఇప్పుడు టైం అవుతున్నది 1 గంట. ఇగో చూపిస్తున్నాను చూడండి టైం ఎంతో. 1 గంట 46. రాత్రి అర్ధరాత్రి 1 గంట 46కు లేచి దీని పనులు. దానికి రాత్రి మజ్జిగ అన్నం పెట్టలేదు, అందుకని చెప్పి రాత్రి పడుకోలేదు. నేను వేగరంగా పడుకుని పోయాను. నేను లేచేసరికి మంచినీళ్ళు తాగడానికి లేచేసరికి నా వెనకాతనే వచ్చేసి ఇదిగో ఇక్కడ కూర్చుంది. దాని తిండికి ఏదో కావాలని ఏమంటే మజ్జిగ అన్నం పెట్టలేదు నేను రాత్రి. దాని దునియాలో ఏది పెట్టేసినా మజ్జిగ అన్నం పెట్టకపోతే పడుకోదు. ఇప్పుడు మా పాప లేచి మురీలును దాని తర్వాత దాంట్లో పాల్చొక వేసేస్తే అప్పుడు తినేసి ఇదిగో ఇప్పుడు ఇక్కడ పడుకుంది. ఇగో అంటే అడ్డంగా పడుకోవాలి వంటిలకి దీనికి. గీజరు వేడి చేసాను, అది నీళ్లు లావు వేడిపోయి ప్రతిసారి ఏమంటే ఇంకెక్కడ దాముకోవడం ఎక్కడ ఇట్లేదు, దాని మీద వేడి కూర్చుంటున్నది. ఆ కూర్చోవడం వల్ల గీజర్ లావు నీళ్లు వేడెక్కిపోయింది. వేడెక్కిపోవడం వల్ల టపక్ అనేది వేడెక్కి వెళ్ళలేకపోతుంది. అందుకని ఆగైతే తమ్ముని పిలుస్తా, నాకు తమ్ముని పిలుస్తా. हेलो भाई साहब, आप गर्म हो गए हैं, 2 मिनट रुकिए. తెలుగు రాదండి, బల్లికి వచ్చాలో నాకేం తెలుసు. తమ్ము ఒకసారి మేడం మీద ఓ పేపర్ తీసుకురా. ఒకసారి రా, వేరే రా. వీడియో దగ్గరికి వెళ్ళటం లేదు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక స్పెషల్ పని అయింది. ఏమిటో స్పెషల్ పని అంటే, వానాకాలం వానలు విపరీతం పడుతున్నాయి. అయినా మా హచ్చి స్నానం చేసి దాని అందం చూడండి, దాన్ని చూడండి, దాని పడక చూడండి, ఆ కూలర్ ఆర్పడం చూడండి. కూలర్ ఆర్పండి ఒకసారి, కూలర్ ఒకసారి ఆర్పండి. అలా అంటే ఎలాగా? చాలా వేడిగా ఉందా? బయట గాలి వేస్తున్నది, వాన పడుతున్నది. ఎక్కడి నుంచి ఆరంభం అయిపోయింది. అది బయట చుణుకులు ఆరంభం అయిపోయి నాన్న వచ్చారేంటి? ఇంకా రాలేదా? అచ్చు మోహన్ చూపించోసారి. ఇదిగో మా అందమైన అచ్చు ఇవాళ స్నానం చేసింది వేడి నీళ్ళతో. 10 రోజులైంది. వాన విపరీతం పడుతున్నది, మధ్యన బంద్ అయిపోతుంది. అందుకని 10 రోజుల నుంచి స్నానం చేయలేదు. కానీ ఇవాళ నేను స్నానం చేయించాను మా హాచికి నేను స్నానం చేయించాను. అందుకని వాడు అందంగా కనిపించుతున్నది మా హాచి. వాన ఇప్పుడు ఆరంభం అవుతున్నది. మా ఎండు పువ్వులు దాని మీద దేవుడి మీద ఎవరు పెడతారు?
ఎండిపోయిన పూలు అలా దేవుని పెట్టకూడదు. ఇగో వాన ఆరంభమైపోయింది. సాయంకాలం అయింది. మోటార్ వేసి ఉన్నది. మేఘాలు అలా కమ్ముతున్నాయి. ఎక్కడో వాన పడుతున్నది. వాన ఎక్కడో పడుతున్నది. అలా చూడండి మేఘాలు ఎలా విడిపోతున్నాయో. వెళ్ళటం లేదు, పడతాయి. వాన విపరీతం పడుతుంది. మాకు పొద్దున్న 6 నుంచి 7, సాయంకాలం 6 నుంచి 7 కుళాయి వస్తుంది. అందుకని ఇప్పుడు 6:15 అయింది. ఇప్పుడు కుళాయి వచ్చింది. కుళాయి వచ్చిన తర్వాత ఇప్పుడు వాన పడ్డానికి పోతే మేఘాలు కమ్మేసాయి. పడుతుంది ఇప్పుడు వాన. ఇంకెక్కడో వాన పడుతున్నది. ఇక్కడ కదా వాన ఆరంభిస్తుంది. ఆరంభించి 4-5 రోజులు పడుతుంది. అంత మేఘాలు ఉన్నాయి అక్కడ. అంత మేఘాలు కమ్మేసాయి చూడండి. కొత్త ఐరన్ బాక్స్ కొనుక్కుని దాచేసుకున్నారు. నేను పట్టుకుని వచ్చాను. ఎందుకు నేను పట్టుకుని వచ్చానంటే నేను కొన్న అది ఎంత 12 ఏళ్ళు అయిపోయింది కదా బిడ్డ. 12 ఏళ్ళు అయింది కదా. 12 సంవత్సరాలు అయింది. కానీ ఇవాళ వరకు ఎప్పుడు పాడవలేదు. సింగిల్ హ్యాండెడ్లీ నడుస్తున్నది అది. అందుకని చెప్పి అదేమో మా ఆయనకి ఇచ్చేసాను. ఇదేమో కొత్తది నేను మేడ మీద తెచ్చేసుకున్నాను. అది కిందన పెట్టి ఉన్నది. ఇదేమో మేడ మీద కొత్తది తెచ్చేసుకున్నాను. నా కొడుకు వద్దన్నాడు. అమ్మాయి పట్టుకుని వెళ్ళకు, ఎందుకు పట్టుకుని వెళ్తావు అని అన్నాను. ఎందుకు పట్టుకుని వెళ్ళను నాన్న అని చెప్పాను. అంటే నాన్న తిడతారు అని అన్నాడు. అయితే నాన్న తిడితే తిట్టిన ఏం చేస్తే చేయని. నేను కొన్న ఐరన్ బాక్స్ నాన్న తీసుకున్నారు. అందుకు నాన్న కొన్న ఐరన్ బాక్స్ నేను తీసుకుంటా కదా బేట. ఎక్స్చేంజ్ కదా. అది సంగతి. ఇలాగా మన నడుస్తున్నది. వానలు బయటకు వెళదామన్నా కూడా ఎక్కడ ప్రసక్తే లేదు బయటికి వెళ్ళడానికి. వంట అయిపోయింది. వంట ఏమిటి వండాను నేను మీకు చూపించుతాను తర్వాత భోజనం చేసేటప్పుడు. ఎందుకంటే మా ఇంట్లో 7 వేసరికి భోజనం అయిపోతాయి. మా ఆయన మా అబ్బాయి వాళ్ళిద్దరే ఆలస్యంగా తింటారు. 9:30 10. లేకపోతే నేను మా అమ్మాయి వేయడం తినిస్తాం. అయిపోయింది, వంట అయిపోయింది, సాయంకాలం దీపం అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు 7 వేసరికి తినడం అయితే 4 సంచులు ముడిపడేటప్పుడు తిండి తినకూడదు కదా. అందుకని చెప్పి తినడం ఇప్పుడు అవ్వదు. 7 వేసరికి అప్పుడు ఆరంభిస్తాం తిండి.